అసలే ప్యారిస్ ఒలింపిక్స్ భారత్కు అచ్చి రావడం లేదు. అయినప్పటికీ జావెలిన్ త్రోలో భారత్కు ఖచ్చితంగా గోల్డ్ వస్తుందని అంతా నీరజ్ చోప్రాపై ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే నీరజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ లాగా పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ సడన్గా స్క్రీన్ పైకి వచ్చాడు. 89.45 మీటర్లతో నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లతో ఒలింపిక్స్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకటి కాదు, మొత్తం 6 ఛాన్సుల్లో 2 సార్లు నదీమ్ 90 మీటర్లు దాటించాడు. అయితే ఇప్పటి వరకు 90 మీటర్లు అందుకొని నీరజ్ అర్షద్ పెట్టిన టార్గెట్ రీచ్ అవ్వడానికి కనీసం 90 మీటర్ల దూరమైన విసురుతాడు అనుకుంటే అది జరగలేదు. దీంతో అర్షద్ గోల్డ్ ఎగరేసుకుపోగా నీరజ్ చోప్రా వెండి పథకంతో సరిపెట్టుకున్నాడు. గత ఒలింపిక్స్లో 87.58 మీటర్లతోనే నీరజ్ చోప్రా బంగారం గెలిచాడు. ఇప్పుడు 89 కంటే ఎక్కువగా విసిరినా కూడా బంగారం దక్కలేదంటే అర్థం చేసుకోవచ్చు అర్షద్ ఏ రేంజ్లో పోటీ ఇచ్చాడు. నార్మల్గా క్రికెట్లో ఎవరైనా 50 రన్లు కొడితే నైస్, మంచిగా ఆడాడు అనుకుంటాం కదా. అదే సచిన్ 50 కొడితే అబ్బా సరిగ్గా ఆడలేదనుకుంటాం. కారణం సచిన్ రేంజ్ హాఫ్ సెంచరీ కాదు, సెంచరీ. అలాగే నీరజ్ చోప్రా కూడా అసలే పథకాలు రావడం లేదు కదా. ఈ ఒలింపిక్స్లో భారత్కు సిల్వర్ మెడల్ అందించిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా. ఇదే గొప్ప కదా అనుకోవచ్చు, కానీ నీరజ్ చోప్రా ఆ వెండి పథకాన్ని మించినోడు. అందుకే అతడి ఈ విజయం కూడా ఓ ఓటమిలా కనిపిస్తుంది ఫ్యాన్స్కు.